ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. హిందూ మతంలో గురు పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ సంవత్సరం జూలై 10 గురువారం రోజున గురు పౌర్ణమి వచ్చింది. గురువారం రోజు గురు పౌర్ణమి రావడం చాలా విశేషం. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా గురు స్వరూపమైన సాయిబాబాను పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ఈ ఏడాది అంతా మీ కుటుంబానికి అదృష్టం కలిసొస్తుంది. ఈ గురు పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడితే మీ అదృష్టానికి తిరుగుండదని పండితులు చెబుతున్నారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి. ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురు స్వరూపమైన సాయిబాబాను పూజించాలి. ఈ గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వరించి మీ కుటుంబానికి కుబేర యోగం ప్రాప్తిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయను వేయండి. ఇలా చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓం కర్మధ్వం సినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువు గారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారికి 11 రూపాయలను దక్షిణగా వేయండి. ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. దీంతో మీ జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి జన్మించాడు. అయితే హిందూ పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో ఎవరైతే పూజ చేస్తారో వారు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని వ్యాస మహర్షి వరమిచ్చాడంట. వ్యాస మహర్షి వరమిచ్చినట్లుగానే పూర్వం చాలా మంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారు అని పురాణాల్లో చెప్పబడింది. అయితే వ్యాస మహర్షిని పూజించలేని వారు గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించిన, దత్తాత్రేయుడిని పూజించిన, సాయిబాబాని పూజించిన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోరిన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని స్వయంగా వ్యాస మహర్షినే వివరించాడు. జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఒకదాని తర్వాత మరొక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారు ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే వ్యాం వేద వ్యాసాయ. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. వివాహ, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలనుకునేవారు ఈ గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నానబెట్టిన శనగలను ఒక దారానికి గుచ్చి దండలాగా తయారు చేసి దత్తాత్రేయుడి దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయుడికి సమర్పిస్తే వివాహం కాని వారికి వారం రోజుల్లోనే మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు లభిస్తాయి. మీ పిల్లలు చదువుల్లో బాగా రాణించాలంటే ఈ గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కుటుంబంలో కలహాలు ఉన్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దత్తాత్రేయుని స్వరూపం మేడి చెట్టు. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక నెయ్యి దీపం వెలిగించి మేడి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న ప్రతి కోరిక వెంటనే నెరవేరుతుంది. అంతేకాకుండా కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ గురు పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజు విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళ్తాడు కదా. అదే విధంగా ఈ గురు పౌర్ణమి రోజు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజుటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్తాడంట. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి
శివుడిని దర్శించుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే నశిస్తాయి. ఇక విశేషంగా ఈ గురు పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు లభిస్తుంది. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఉన్న కోరికను కోరుకుని చంద్రునికి నమస్కారం చేసుకుంటే మీరు కోరుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ గురు పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీ జాతకంలో అదృష్టం కలిగి మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ గురు పౌర్ణమి రోజున ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. వెంటనే నరదిష్టి దోషాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున ఒక 5 యాలుకలను తీసుకుని ఆ యాలుకలను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ యాలుకలను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ధనలాభం కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించిన తరువాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాల కాంతుల వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే గురు పౌర్ణమి రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గురు పౌర్ణమి రోజున లవంగాలతో దిష్టి తీసుకోండి. ఇలా చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.